టెర్రరిస్ట్ అటాక్ ఇన్ పహల్గామ్. మన సొంత కంట్రీలోనే మనకే సేఫ్టీ లేదు. హిందూసా కాదా అని కన్ఫర్మ్ చేసుకుని మరి షూట్ చేసి చంపేశారు. ఇది ఒక మర్డర్ కాదు, టెర్రరిస్ట్ కమ్యూనల్ వాల్ఫేర్ తో కాశ్మీర్ ని ఇండియా నుంచి శాశ్వతంగా దూరం చేయాలనేదే వీళ్ళ ప్లాట్ పాయింట్. ముందు వీళ్ళు కాశ్మీర్ ఎకనామీని స్టెప్ బై స్టెప్ పడిపోయేలా చేస్తారు. ఎందుకంటే కాశ్మీర్ ఒక టూరిస్ట్ హబ్. అక్కడికి చల్లని మంచు కొండలు చూడడానికి, ఆ ప్లేస్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా మంది జనాలు వస్తుంటారు. దీనివల్ల కాశ్మీర్ కి ఆదాయం వస్తుంది. అప్పుడు కాశ్మీర్ డెవలప్ అవుతుంది. కాశ్మీర్ డెవలప్ అవుతే అప్పుడు వాళ్ళ పాయిజనస్ ఐడియాలజీ ఆగిపోతుంది. అప్పుడు అక్కడ అందరూ సంతోషంగా బ్రతుకుతారు. అప్పుడు కాశ్మీర్ ఇండియా నుంచి దూరం కాదు. ఇది నచ్చని పాకిస్తాన్ టెర్రరిస్ట్ వాళ్ళు ఒక అటాక్ ని ప్లాన్ చేశారు. అక్కడికి వచ్చిన టెర్రరిస్టులు ఆర్మీ యూనిఫామ్ లో వచ్చారు. ఐడి చూపించు అని అడిగి చూపించే లోపే చంపేశారు. 26 మంది అఫీషియల్ గా చనిపోయారు. ఇంకెంత మంది అన్అఫీషియల్ గా చనిపోయారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫ్యామిలీ కర్ణాటక సంబంధించిన వాళ్ళు. వొకేషన్ కోసం వచ్చారు. ఇతని పేరు మంజునాథ్. ఇతన్ని షూట్ చేసి చంపేశారు. అప్పుడు వాళ్ళ వైఫ్ ని అడిగారు, మీరు హిందూయేనా అని. అప్పుడు ఆవిడ నన్ను కూడా చంపేయమని ప్రాధేయపడ్డారు. అప్పుడు లేదు, మోడీకి వెళ్ళి చెప్పని చెప్పారు. ఇక్కడ వాళ్ళు ఒక పార్టీని, ఒక రిలీజన్ ని టార్గెట్ చేస్తున్నారు. మన దేశ ప్రధానమంత్రి గురించి మన దేశంలోనే వెళ్ళి మోడీకి చెప్పంటున్నారు. అసలు వాళ్ళకంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ ధైర్యాన్ని చంపేయాలి. పెళ్ళై 7 రోజులు మాత్రమే అవుతుంది. ఇతను లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్. ఇతన్ని కూడా చంపేశారు. కాశ్మీర్ ఫైల్స్ తో జరిగిన హిందూ పండిట్స్ ని చంపేశారు. ఇప్పుడు ఈ విధంగా అయింది. అసలు ఎందుకు ఇంత కోపం హిందువుల పైన? అమర్నాథ్ యాత్ర కోసం వచ్చినప్పుడు పహల్గామ్ లోనే క్యాంప్స్ వేసుకొని ఉండడానికి ఒక మంచి ప్లేస్. ఇంకొన్ని మంత్స్ లో జూలై 3కి అమర్నాథ్ యాత్ర మొదలవుతుంది. టెర్రరిస్టులు ఇది జరగొద్దని హిందూస్ రిలీజన్ ని భయపెట్టాలనేది ప్లాన్ చేసి ఉండొచ్చు. ప్రజలకి గవర్నమెంట్ పై నమ్మకం పోగొట్టాలనే ఉద్దేశంతో ఇది జరిగింది. కాశ్మీర్ ఎకనామీని పాడు చేసి ఆ ప్లేస్ ని అన్సేఫ్ గా చేద్దామనేదే వీళ్ళ ఉద్దేశం. హిందూ ముస్లిమ్స్ మధ్య ఉన్న నమ్మకాన్ని పోగొట్టడానికి ఇది ఒక బేస్ పాయింట్. ఒక భారతీయుడిగా బ్రతుకుదాం, యూనిటీని మెయింటైన్ చేద్దాం. ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయి. ఇలాంటి సోషల్ ఇష్యూస్ పై మన మాటను రైజ్ చేద్దాం అందరికి అర్థమయ్యే విధంగా.